హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్స్. మన కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా రెగ్యులర్గా మనం ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. కాబట్టి ముందుగా మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఒక్కసారి క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? How do these dimensions influence decision making and policy implementation in public administration? As we know, there are many type of questions where ఒక క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉంటుండొచ్చు, అలాగే ఇంకొక క్వశ్చన్ లో 3 పార్ట్స్ కూడా ఉంటుండొచ్చు. ఈవెన్ ఎగ్జాంపుల్స్ కోట్ చేయమని అడగచ్చు మనకి, విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇలిస్ట్రేషన్స్ కావచ్చు. అలాగే ఒక క్వశ్చన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మాట్ లో కూడా మనం చూసాం ఇంతవరకు. మన ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఇలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టుకున్నాము. కాబట్టి మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. ఇలా మనం సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన ప్రెజెంటేషన్ ఈజీ అవుతుంది. అలానే పదే పదే వీడియోస్ చూడడం వల్ల మన బ్రెయిన్ కి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది పెరుగుతుంది. అండ్ ఈ ఇంపాక్ట్ మీకు ఇప్పుడు కాదు, కానీ ఎగ్జామ్ హాల్లో దీని విలువ తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి మన లాస్ట్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అలానే మనం ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 డైమెన్షన్స్ ఉన్నాయి, అంటే 2 పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడ. అలాగే వేరియస్ ఎథికల్ డైమెన్షన్స్ డెసిషన్ మేకింగ్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్ లో అడగడం జరిగింది. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో మనం ఏం అడ్రస్ చేస్తాము అంటే వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ని అడ్రస్ చేస్తాము. అలాగే సెకండ్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి హౌ దీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, అంటే సింపుల్లీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ అని మనం అడ్రస్ చేస్తాం అన్నమాట. ఆల్సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి మనం ఈజీగా అప్రోచ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ కి ఇంట్రడక్షన్ చేయాలి అంటే వేరియస్ వేస్ ఉండొచ్చు. లైక్ ఫస్ట్ ఎలా అంటే మనం ఎథికల్ డైమెన్షన్స్ ని డిఫైన్ చేయొచ్చు. అలానే సెకండ్ డెఫినేషన్ తో పాటు మనం పోయటిక్ వేలోని ఒక స్టేట్మెంట్ రాయొచ్చు ఎథికల్ డైమెన్షన్స్ గురించి. అలానే సింపుల్ గా డెఫినేషన్ తో పాటు ఫ్లో చార్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ మనం ఆల్రెడీ ఈ గివెన్ 3 వేస్ మన ప్రీవియస్ ఆన్సర్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. అందుకే ఇవాళ మనము ఇంట్రోస్ లో కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలానే మనం గమనిస్తే క్వశ్చన్ లో ఎగ్జాంపుల్స్ గురించి స్ట్రెస్ చేసి అడగలేదు, కాబట్టి మనం ఏదైనా ఒక్క ఎగ్జాంపుల్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే లిబర్టీ తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం గత 2 క్వశ్చన్స్ లో ఏం చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. అంటే పాయింట్ 1 రాసి ఎగ్జాంపుల్ డిఫరెంట్ గా మనం పెట్టాం, అలాగే నెక్స్ట్ పాయింట్ రాసి ఇంకేదైనా యూనిక్ ఎగ్జాంపుల్ పెట్టాము, అలాగే మిగతా పాయింట్స్ రాసి దానికి రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చామన్నమాట. బట్ టుడే ఫర్ ఏ చేంజ్ సింగిల్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే క్వశ్చన్ ప్రకారంగానే మనం రాయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ లో తీసుకుంటే స్కోప్ ఆఫ్ కోటింగ్ ఎగ్జాంపుల్స్ అని ఎక్కువ ఉంది కాబట్టి అలా రాసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే రాస్తే స్ట్రక్చర్ లో డిఫరెన్స్ కనిపించదు ఎగ్జామినర్ కి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుందాము. టేకింగ్ ద రీసెంట్ పాండమిక్ అండర్ కన్సిడరేషన్. నో, COVID-19 అనగానే ఏముంది, నార్మల్ టాపిక్ కదా అనుకోవచ్చు. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సబ్స్టాన్షియేట్. COVID-19 ని మనం ఇంతవరకు కేయాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసాము, బట్ ఎథికల్ వాల్యూస్ అండ్ ఇంటెగ్రిటీని టెస్ట్ చేసే టూల్ గా చూడలేదు కదా. అందుకే ఇప్పుడు మనం చూద్దాము. ద COVID-19 పాండమిక్ underscored the critical importance of ethical dimensions in public administration. Public administrators, especially in India, faced immense ethical challenges in equitable allocation of resources and public health measures. Ethical principles like fairness, transparency, accountability guided decision making and ensuring that
Public actions were in the best interest of citizens during a global crisis. Now, COVID-19లో ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏమొస్తాయి? దట్ కెన్ బి ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, అలాగే హాస్పిటల్ బెడ్స్ కావచ్చు, అలానే రెమెడీసివిర్ అండ్ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్స్. ఇలా ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల ఇంక్రీజింగ్ బర్డెన్ ఆన్ ఫార్మసీ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ మార్కెట్ అట్ మెడికల్ ఇండస్ట్రీ వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాము. ఒక పక్క మనుషులు బ్రతుకుకి చావుకి మధ్య కొట్టుమిట్టాడుతుంటే, ఇంకో పక్క స్మగ్లర్స్ ఎసెన్షియల్ ఇంజెక్షన్స్ లైక్ రెమెడీసివిర్ అండ్ టోసిలిజుమాబ్ని వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైజెస్కి అమ్ముకుంటున్నారు. ఆ టైంలో వేర్ మార్కెట్ రేట్ 2000 నుంచి 40,000 వరకు ఉంటే, వీళ్ళు మాత్రం 3 lakhs నుంచి 5 lakhs వరకు ఒక్కో ఇంజెక్షన్ అమ్ముకున్నారనమాట. కొంతమంది అయితే ఫస్ట్ మనీ వేస్తేనే డ్రగ్ డెలివరీ చేస్తామని పరారైపోయారు. ఎనీవేస్, వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, COVID-19 ఈజ్ ద టైమ్ టు టెస్ట్ అ పర్సన్స్ ఇంటెగ్రిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో. నౌ, ఈ ఇంట్రొడక్షన్ ని సపోర్ట్ చేస్తూ ఒక ఫ్లో చార్ట్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి, వేర్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లైక్ ట్రాన్స్పరెన్సీ, లైక్ అకౌంటబిలిటీ, ఇంటెగ్రిటీ, అలానే ఆనెస్టీ, ఫెయిర్నెస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇప్పుడు మనం బాడీ చూద్దాము, వేర్ మనం కొన్ని డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసామన్నమాట. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ. ఎగ్జాంపుల్, మనకి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కోడ్ ఉంది. ఇట్స్ బేసికలీ లైక్ అ కోడ్ ఆఫ్ కండక్ట్. సివిల్ సర్వెంట్స్ ఎలా ఉండాలి, పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి, ఆబ్జెక్టివిటీ మెయింటైన్ చేయాలి, అలాగే డిసిప్లైన్డ్గా ఉండాలి. జస్ట్ లైక్ మిలిటరీకి అండ్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ గవర్నమెంట్కి ఎలా అయితే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందో, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీని అప్లిఫ్ట్ చేస్తాయి. అండ్ డ్యూ టు దిస్ సివిల్ సర్వీసెస్ రూల్స్ పాండమిక్లో కూడా మనకి చాలా హెల్ప్ అయిందనమాట. లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ కానీ, అలా చాలా పాండమిక్లో మనకి ఇంటెగ్రిటీని ఆనెస్టీని అప్లిఫ్ట్ చేస్తూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అనేవి హెల్ప్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే సింపుల్గా జవాబుదారీతనం అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా ఆనెస్ట్గా ఉండడం డెసిషన్ మేకింగ్లో. ఓకేనా? జస్టిస్ అండ్ ఫెయిర్నెస్, ఈక్వల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ COVID-19 వ్యాక్సిన్, where according to the immunity of the bodies and the different age groups, ఓల్డ్ ఏజ్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడము, అలాగే పిల్లలకి ఇవ్వడము, నెక్స్ట్ యంగెస్ట్కి, అండ్ నెక్స్ట్ విమెన్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడింది కోవిడ్ వ్యాక్సిన్, విచ్ రిజెంబల్స్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ 100% మేనర్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ అండ్ ఎంపతి అన్నమాట. పబ్లిక్ సర్వెంట్స్ అవైలబుల్గా ఉండాలి సిటిజన్స్కి. వెళ్ళమ్మా, నీకైనా ప్రాబ్లమ్స్ మాకు లేవా అన్నట్టు చూడకూడదు. స్పెషల్లీ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, వాళ్ళ పార్టిసిపేషన్ పెంచాలి అంటే, ఎంకరేజ్ చేయాలి అంటే, మనం వాళ్ళ సిచ్యువేషన్ని బెటర్గా అర్థం చేసుకొని వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి. రెస్పాన్సివ్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మనకి కోవిడ్ టైంలో ఫుడ్ సప్లై చేయడం కానీ, అలానే క్వారంటైన్ సెంటర్స్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకపోవడము, ఎంపథైజ్డ్గా ఫీల్ అవ్వడం కానీ, అలానే మనకి సమ్మర్ సీజన్స్లో ఇప్పుడు ప్రెసెంట్ చలివేంద్రం పెట్టడం, ఇవన్నీ కూడా ఎంపతి అండ్ రెస్పాన్సివ్ తాలూకా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ ఎంపతి అంటే మనకి వన్ హ్యాస్ టు పుట్ దేర్ లెగ్స్ ఇన్ టు అదర్ షూస్ అని మన ఫేమస్ సోషల్ థింకర్స్ చెప్తున్నారు. అంటే ఎప్పుడు మనదే కాదు, పక్కన వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో మనం ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించాలి. వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా మంది ఆక్సిజన్ సప్లై చేశారు, ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేశారు, అలానే డొనేషన్స్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సోనూ సూద్ గారు.
నో, ఇక్కడ మీకు డౌట్ ఉంటే సెలబ్రిటీస్ని కానీ మూవీస్ని కానీ మనము ఆన్సర్స్లో కోట్ చేయొచ్చు అంటే ఎస్, డెఫినెట్గా కోట్ చేయొచ్చు. ఇఫ్ ఇట్స్ గివింగ్ స్టాండ్స్ టు యువర్ ఆన్సర్ మనం డెఫినెట్గా కోట్ చేయొచ్చు అనమాట. మూవింగ్ ఫార్వర్డ్, ప్రొఫెషనలిజం అండ్ కాంపిటెన్స్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ పాయింట్ అండర్ దిస్ ఆన్సర్. వై? బికాస్ one should have, a civil servant or any other public servant should have professionalism and competence in his career అనమాట. సర్వీస్ డెలివరీ చేసే వాళ్ళు చాలా సమర్థతగా, కాన్ఫిడెంట్గా అండ్ ఫార్మల్గా ఉంటారు. ఇమాజిన్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆఫీస్లో కూర్చొని స్మోక్ చేస్తున్నారు. అలా చేస్తే పబ్లిక్కి మనం ఏం మెసేజ్ ఇస్తాము? లేదా ఆఫీస్లో ఎవరితో అయినా మిస్బిహేవ్ చేసినా, వర్క్ కల్చర్ లేకుండా ఫెల్లో ఆస్పిరెంట్స్ని హార్ష్ఫుల్గా తిట్టినా, ఇష్టం వచ్చినట్టు చేసిన, సో ఇవన్నీ మన సమర్థతకి ఎగ్జాంపుల్స్ కావు కదా, మన కాంపిటెన్స్కి కానీ ప్రొఫెషనలిజంకి అస్సలు ఎగ్జాంపుల్స్ కావు. అలానే ఇక్కడ ఎథికల్ కాంపిటెన్స్ అంటే సింపుల్లీ ఎథికల్ అవేర్నెస్ అండ్ విల్లింగ్నెస్ టు డూ గుడ్. మంచి చేయడానికి, ధర్మాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండడము. అలానే ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే యాటిట్యూడ్ అండ్ ప్రాపర్ బిహేవియర్ కానీ, స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం. అంటే మంచి పర్సనాలిటీ, మనం ప్రొఫెషనలిజంలో చూసాం కదా, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, మంచి పర్సనాలిటీ మెయింటైన్ చేయడము, ఒక ప్రాపర్ కోడెడ్ అవుట్ఫిట్స్ యూజ్ చేయడము, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడము. అలాగే స్కిల్స్లో చూసుకుంటే ఎబిలిటీ టు డూ వర్క్, యాప్ట్గా వర్క్ డెలివరీ చేయడము, ఇలాంటి కెపాసిటీస్ అన్ని ఉండడం ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అన్నమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గవర్నెన్స్. అంటే ఎథికల్ డైమెన్షన్స్ గవర్నెన్స్ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది? అందులో ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ సెట్టింగ్ అండ్ పాలసీ డెవలప్మెంట్లో హెల్త్ కేర్ వర్కర్స్కి, అలాగే హై రిస్క్ ఇండస్ట్రియలిస్ట్కి ఎథికల్ వాల్యూస్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఎథికల్ డెసిషన్ మేకింగ్, లాక్డౌన్ పైన అవేర్నెస్ తీసుకురావడం కానీ, అలానే స్ట్రిక్ట్గా లాక్డౌన్ ప్రిన్సిపల్స్ని పాటించడం కానీ పబ్లిక్కి ఒక ట్రస్ట్ని కలిగించింది గవర్నెన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలీస్ ఆఫీసర్స్ డ్యూరింగ్ మెయింటైనింగ్ సచ్ లాక్డౌన్, దే యాక్టెడ్ యాజ్ రియల్ వారియర్స్ ఆఫ్టర్ డాక్టర్స్ ఇన్ COVID-19 కదా. అలానే పాలసీ సస్టైనబిలిటీ విచ్ ఇంక్లూడ్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ లైక్ విమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, అలానే ట్రైబ్స్ కావచ్చు. దిస్ షోస్ ద పాలసీ సస్టైనబిలిటీ ఆన్ ఇండియన్ సొసైటీకి తగ్గట్టుగా స్కీమ్స్ తీసుకురావడం. ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద ట్రస్ట్ ఇన్ పబ్లిక్. నా ఒకవేళ మీరు ఎగ్జామ్లో టైం సేవ్ అవ్వాలనుకున్నా, ఆన్సర్స్లో స్పేస్ సేవ్ చేసుకోవాలనుకున్నా, ప్రెజెంటేషన్ బాగా రావాలని అనుకున్నా, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ని మొత్తం ఒక ఫ్లో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ లైక్ దిస్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నెన్స్ అని ఒక చిన్న బాక్స్లో పెట్టి మీరు సబ్స్టాన్షియేట్ చేయాలనుకున్న పాయింట్స్ అన్నిటికి సైడ్ హెడ్డింగ్ ఫార్మాట్లో హైలైట్ చేస్తూ ఒక్కొక్క దానికి సింపుల్గా ఎగ్జాంపుల్స్ పెట్టండి. ఆల్సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్లోనే నేను మళ్ళీ సెపరేట్ స్ట్రక్చర్ రాశాను. ఈవెన్ దిస్ విల్ వర్క్. ఓకే, ఫైనల్గా మీకు ఇలా చేయడం వల్ల మన ఫెలో ఆస్పిరెంట్స్ కన్నా యూనిక్గా నిలబడతాము. ఆల్సో వి విల్ గెట్ అ డీసెంట్ మార్క్. చివరిగా మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్తో కన్క్లూడ్ చేస్తున్నాము. వేర్ ఇట్ అప్హోల్డ్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ పబ్లిక్ సర్వెంట్స్, అలానే ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈక్విటబుల్ ఇలాంటి కీవర్డ్స్ రాయడానికి మనము కన్క్లూజన్లో ట్రై చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ అ ఐ క్యాచర్ ఫర్ ఎగ్జామినర్ అనమాట. సో గైస్, ఈ ఆన్సర్లో మనం ఏమేం డిస్కస్ చేసుకున్నాము అంటే, మనం ఏమేం కొత్తగా నేర్చుకున్నాము అంటే, ఒక పూర్తి మ్యాటర్ని ఫ్లో చార్ట్లో ఎలా రాయాలి అనేది మనం నేర్చుకున్నాము. అలానే ఒక సింగిల్ ఎగ్జాంపుల్తో మొత్తం ఆన్సర్ ఎలా రిప్రజెంట్ చేయాలి బై యూజింగ్ వేరియస్ సబ్ ఎగ్జాంపుల్స్ విత్ ఇన్ ఇట్ అనేది కూడా మనం చక్కగా నేర్చుకున్నాము. అలానే వేరియస్ ఎథికల్ డైమెన్షన్స్ని పబ్లిక్ సర్వీస్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ మీ ఓన్గా మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తారు. ఓకే, అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ నచ్చింది అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మళ్ళీ మనం వెరీ సూన్ మీట్ అవుదాము. మీరు కన్సిస్టెంట్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి.
ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.